రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశం హాట్ టాపిక్ అయింది. అందరూ ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు. అది 3 కాన్స్టిట్యున్సీలకు కాంగ్రెస్ అభ్యర్థుల విషయం గురించి. ఒకటి సికింద్రాబాద్, మల్కాజ్గిరి అండ్ చేవెళ్ళ. ఈ 3 కాన్స్టిట్యున్సీలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఈ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే ఈ చర్చ స్టార్ట్ అయింది. అసలు ఈ అభ్యర్థులను ఈ కాన్స్టిట్యున్సీలకు ఎందుకు డిసైడ్ చేసిండ్రు, ఎవరిని గెలిపించేందుకు డిసైడ్ చేసిండ్రు, అసలు ఎవరిని గెలిపించబోతున్నారు లోక్సభ ఎలక్షన్స్లో అనే అంశం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు చేవెళ్ళ, సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి అభ్యర్థులంతా తారుమారైపోయినారు. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందరు సడన్గా లోక్సభ క్యాండిడేట్ అయిపోయింది సికింద్రాబాద్. అసలు కాంగ్రెస్లో జరుగుతున్న చర్చనే ఇది. దానం నాగేందర్ను చేర్చుకున్నారు. దానం నాగేందర్ను చేర్చుకున్న తర్వాత ఆయనకు సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన అంత బలమైన క్యాండిడేటా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో? ఆయన ఖైరదాబాద్లో గెలవడానికి చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిండ్రు. ప్లస్ సికింద్రాబాదు లోక్సభలో పోటీ చేసేందుకు బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు, ఈయనకన్నా ముందు చేరిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ లాయలిస్టులు చాలామంది సికింద్రాబాద్ టికెట్ ఆశించిండ్రు. కానీ వాళ్ళకి కాదని దానం నాగేందర్గా స్పెషల్గా సికింద్రాబాద్ టికెట్ ఇవ్వడం వెనుక ఏం జరిగింది? ఎందుకు సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చిండ్రు? అక్కడ నిజానికి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ క్యాండిడేటు, ప్లస్ మళ్ళీ బీజేపీ కూడా టికెట్ కూడా ఆయనకే ఇచ్చిండ్రు. మళ్ళీ కిషన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ తిగుళ్ళ పద్మారావు గౌడ్ ఆయన ఎమ్మెల్యే, స్థానిక నేత, ప్లస్ ఒక సామాజిక వర్గంలో బలమైన నేత పద్మారావు గౌడ్. బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని ప్రకటించింది. కానీ దానం నాగేందర్ను కాంగ్రెస్ అధికార పార్టీగా, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ దానం నాగేందర్ను సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వడం ఏంటనే చర్చ అయితే కాంగ్రెస్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇంకా చేవెళ్ళ, మల్కాజ్గిరి. అసలు చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. సేమ్ టైం మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ సునీత రెడ్డి, వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండ్రు. నిజానికి ఈ 2 టికెట్లు అటు ఇటు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం చేయాల్సి వచ్చింది? మహేందర్ రెడ్డి వాళ్ళ బలమంతా కూడా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళది తాండూరు కాన్స్టిట్యున్సీ. వాళ్ళు అక్కడి నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఆయన భార్య సునీత రెడ్డి అభ్యర్థి జెడ్పీ చైర్మన్గా ఉన్నారు అక్కడి నుంచి వికారాబాద్. ఆ కాన్స్టిట్యున్సీ కాదని ఇక్కడ మల్కాజ్గిరికి పంపించేసిండ్రు. మల్కాజ్గిరిలో మహేందర్ రెడ్డికి ఉన్న బలం ఎంత? మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరిలో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మహేందర్ రెడ్డితో సపోర్ట్ చేసేందుకు ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిండు ఆయన. ప్లస్ ఆయన ఇంకా కొంతమంది బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన మీద బీఆర్ఎస్ కొంత ఆల్రెడీ కంప్లైంట్ కూడా వేసింది ఎమ్మెల్సీ పదవి పైన, ఆయన ఎమ్మెల్సీ అనర్హత ప్రకటించాలని. కాబట్టి మల్కాజ్గిరిలో మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీకి బలం జీరో, ఏ బలం లేదు వాళ్ళకు ఏ మాత్రం సంబంధం లేదు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీతోన మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధమే లేదు. కానీ అక్కడ ఎవరిని గెలిపించేందుకు మహేందర్ రెడ్డిని వాళ్ళ భార్యను తీసుకొచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి ప్రకటించింది అనేది ఒక క్వశ్చన్. సేమ్ చేవెళ్ళకు పోతే చేవెళ్ళలో కూడా రంజిత్ రెడ్డి మొన్నదాకా బీఆర్ఎస్ ఆయన ఉన్నారు. చేవెళ్ళ గతంలో అధికార పార్టీగా బీఆర్ఎస్ అధికార పార్టీ క్యాండిడేట్గా రంజిత్ రెడ్డి అక్కడి నుంచి గెలిచిండ్రు. కానీ అక్కడ బలమైన బీజేపీ అభ్యర్థి ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని గతంలో ఓడించారు. గతంలో అంటే ఆయన కాంగ్రెస్లో ఉండేప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది కాబట్టి గెలుపు ఈజీ అయింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రంజిత్ రెడ్డి ఏం పని చేసిండు, రంజిత్ రెడ్డి బలం ఎంత, రంజిత్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు, ఇదంతా కూడా చూస్తారు. రంజిత్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎంత సపోర్ట్ దొరుకుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళు రంజిత్ రెడ్డితో పీకల దాకా కోపంతో ఉన్నారు. ఈయన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, బీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ళ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ఫస్ట్ క్యాండిడేట్ ఆయన ప్రకటించిన తర్వాత ఆయన హ్యాండ్ ఇచ్చిపోయాడు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా రంజిత్ రెడ్డి మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, సునీత రెడ్డికి అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మహేందర్ రెడ్డి వాళ్ళు రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. రంజిత్ రెడ్డి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్సే, వాళ్ళిద్దరు నిజానికి కలిసి వ్యాపారాలు చేస్తారు. మెడికల్ కాలేజ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మహేందర్ రెడ్డికి, రంజిత్ రెడ్డికి. కానీ కింద పొలిటికల్గా చూస్తే మహేందర్ రెడ్డి వర్గము రంజిత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయాలన్న ఒక క్వశ్చన్ వాళ్ళ ముందుంది. కాబట్టి ఈ 3 కాన్స్టిట్యున్సీలు సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి
ఒక మూడు ముక్కలాట ఎందుకు ఆడినరు, ఎవరు ఆడినరు, ఈ మూడు ముక్కల ఆటలో ఎవరిని గెలిపించేందుకు ఈ ఆట జరిగింది అనేది మాత్రం కాంగ్రెస్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మల్కాజ్గిరి ఖచ్చితంగా గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో నా సిట్టింగ్ సీట్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి మీదనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో అసలు ఆ పార్లమెంట్లో కాలు పెట్టలేదు, ఆ పార్లమెంట్ జనాలకు అందుబాటులో లేరు, ఆ పార్లమెంటుకు ఏమీ చేయలేదు, ఒక ప్రశ్నించే గొంతుగా గెలిపిస్తే ఆయన ఏమీ ప్రశ్నించలేదు మా గురించి అని మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న ప్రజలు మాట్లాడుతున్న అంశం అది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ఖచ్చితంగా నేను నిలబడ్డట్టే, మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కాదు నిలబడ్డది, నేనే పోటీలో ఉన్నట్టుగా మీరు భావించాలని కాంగ్రెస్ శ్రేణులకు చెప్పిండ్రు. బట్ కాంగ్రెస్ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆయన పార్లమెంట్ ఆఫీస్ కూడా జూబ్లీ హిల్స్లో పెట్టిండు గెలిచి. ఎవరు మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్ ఎవరు కూడా రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం కూడా దొరకలే వాళ్ళకి. చాలామంది రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం కూడా వాళ్ళకి రాలేదు ఎంపీగా గెలిచిన తర్వాత. కాబట్టి అక్కడ ఆ పార్లమెంటు నుంచి సునీత మహేందర్ రెడ్డిని ఇచ్చిండ్రు. కాబట్టి సునీత మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అనే ఒక చర్చ ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక మూడు ముక్కలాట. దీని వెనుక ఈ అభ్యర్థుల ప్రకటన వెనుక ఏదో జరిగింది, ఈ అభ్యర్థుల ప్రకటన వెనుక ఏం జరిగింది అసలు అన్న ఒక అనుమానాలు ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపిందా, ఒకళ్ళు దింపితే ఎవరిని గెలిపించేందుకు ఈ డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపినరు, ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, ఎవరితో మాట్లాడుకున్నారు, ఈ డమ్మీ అభ్యర్థులు అనే ఆరోపణలు వస్తున్న దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి ఉన్న హాట్ టాపిక్. లోక్సభ ఎలక్షన్స్ ఇంకా 2 months ఉంది. బట్ ఈ అభ్యర్థుల వ్యవహారం అయితే ఇట్లా ఉంది. చూద్దాం దీనిపైన ఇంకా పాలిటిక్స్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉంటావో. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.